బలహీనత యేసు నామములో నజరేయుడైన యేసు నామములో ప్రతి రుగ్మత నిన్ను విడిచిపోవును గాక. దిద్దుబాటు జీవితాలు దయచేయండి. బాల్యకాలం అందే సృష్టికర్తను స్మరణగా తెచ్చుకునే కృప వీరి జీవితాలకు దయచేయండి తండ్రి. ప్రతి బలహీనత మిమ్మల్ని ఇప్పుడే విడిచిపెట్టును గాక. యేసయ్యా మీకు స్తోత్రాలు నాయనా. అందరము చేద్దాం, దైవ సేవకుల కొరకు చేద్దాం. అయ్యో ఈ సమయంలో పరిశుద్ధాలయంలో కూడి వచ్చిన సేవకులందరి నిమిత్తమై ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా మీకు వందనాలు. మాంత్రిక శక్తి లేదా మంత్రాలు, మంత్రించుట, మంత్రతంత్రాలు అనేవి లోకంలో నిజమా అబద్ధమా అనే అంశం గురించి ఈ రోజున అవసరమైతే 1-2 భాగాలుగా ఈ వర్తమానం వినే ఈ విశ్లేషణ మీరందరూ కూడా జాగ్రత్తగా విని ఆత్మీయంగా మేలు పొందాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. సోషల్ మీడియాలో కొందరు దైవ సేవకులు మంత్రశక్తులు ఉన్నాయని, మోషే కూడా మంత్ర విద్యలు నేర్చుకున్నాడు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు అంటూ ఒక ఆయన వ్యాఖ్యానం చేశారు. మరొకరు అది తప్పు, మోషే ఎలాంటి మంత్ర విద్యలు ఐగుప్తు దేశంలో నేర్చుకోలేదు అంటూ మరొక వ్యాఖ్యానం చేస్తూ తనకు ఈ అంశాన్ని వచ్చినటువంటి కొనసాగింపునిచ్చారు. టోటల్గా మన వెర్షన్లో బైబిల్ని మీకు చూపిస్తూ వాక్యాధారాలతో చక్కటి విశ్లేషణ మీకు నేను అందించబోతున్నానండి. ప్లీజ్ బీ పేషెంట్. ఆసక్తికరమైన సందర్భం కూడా ఇది. ప్రస్తుతం వైరల్ అవుతుంది కనుక ఈ అంశాన్ని మీ దగ్గరకు తెస్తున్నాను. థ్యాంక్ యూ. కాండం 7వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగానే అది సర్పమాయెను. అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించెను. ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి. వారిలో ప్రతివాడును తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయను గాని అహరోను కర్ర వారి కర్రలను మృంగివేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను కనుక అతడు వారి మాట వినకపోయెను. ఒకటి, అహరోను తన కర్రను నేలపై వేసినప్పుడు పామయ్యింది. ఓహో, మీరేదో గారెడి విద్యలు చేస్తున్నారా, మేము చేయలేమనుకున్నారా, ఆగండి అని ఫరో ఏం చేశాడంటే తన యొక్క విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించెను. అంటే ఫరో ఈ మంత్రతంత్రాలను అభ్యసించేటువంటి శక్తులు కలిగినటువంటి వారిని ఆహ్వానించినప్పుడు వారు కూడా వచ్చారు. వారి చేతుల్లో ఉన్న కర్రలు నేల మీద వేశారు, అవి కూడా పాములుగా మారాయి. ఇది రెండో విషయం. మొదటి విషయం, అహరోను కర్ర పాముగా మారింది. రెండో విషయం, మంత్రజ్ఞులు విద్వాంసులు మంత్రజ్ఞులు తమ కర్రలను కూడా వారు కూడా పాముగా మార్చేశారు వారి మంత్రశక్తితో. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ద క్లియర్, మంత్రశక్తితో ఇది చేశారు. దట్స్ ఆల్. ఇక మూడో విషయం ఏంటంటే ఇక్కడ అహరోను కర్ర లేక పాము, అహరోను
పాముగా మారిన అహరోను యొక్క కర్ర మిగిలినటువంటి మాంత్రికుల యొక్క పాములుగా మారిన కర్రలను మృంగివేసింది. ఇది 3వ పాయింట్. షాలేము రాజు గారు చెప్పినటువంటి మాటలు ఏంటంటే, మోషే అహరోనులు ఫరో ఎదుటకు వచ్చినప్పుడు, అబ్బాయి గతంలో నువ్వు మా దేశస్థుడివే, ఐగుప్తు దేశంలో ఇంచుమించుగా 40 సంవత్సరాలు నువ్వు ఉన్నావు, ఈ గారడ విద్యలు చేసేవారు మాలో కూడా చాలామంది ఉన్నారు, ఒకవేళ నువ్వేదో దేవుని శక్తితో చేస్తున్నాను అంటున్నావు, మా వాళ్ళు మంత్రశక్తితోనే అలాంటివి చేయగలరు అనే భావనతో వెంటనే ఫరో ఏం చేశాడంటే తన యొక్క విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించి అదే మ్యాజిక్ అనేది చేయించాడు. చూసారండి. అయితే షాలేం రాజు గారి వ్యాఖ్యానంలో ఏం చెప్పారంటే, మోషే ఐగుప్తు దేశంలో ఉన్నాడు కనుక బైబిల్ గ్రంథంలో కూడా మోషే ఐగుప్తీయుల యొక్క సకల విద్యలను అభ్యసించాడు అని బైబిల్ మనకి బోధిస్తుంది కనుక మోషే కూడా గారడి విద్యలు చేసేవాడే, అతనికి అన్నీ తెలుసు, ఇక్కడే నేర్చుకున్నాడు, అవొచ్చి పిల్లకాకిలా మన మీద ప్రయోగిస్తాడా, మనం చేయలేమా అన్నట్టుగా ఈ యొక్క ఐగుప్తు దేశపు మాంత్రికులు భావించి వీరు కూడా తమ కర్రలను పాములుగా చేశారు అంటూ వ్యాఖ్యానించడం జరిగింది. అయితే అది ఒక వ్యాఖ్యానం, అంటే పూర్తిగా నేను దాన్ని తప్పు పట్టట్లేదు. కానీ మోషే ఐగుప్తు దేశంలో గారడి విద్యలు లేక సకల విద్యాభ్యాసములు అంటే మోషే రాజకుమారునిగా పెరిగాడు. రాజకుమారునిగా పెరిగాడు అంటే మోషే గారడి విద్యలు కానీ, ఈ విద్వాంసులు చేసే క్రియలు కానీ, మాంత్రికులు చేసేటువంటి మంత్ర విద్యలు కానీ రాజులు రాజకుమారులు చేసే పని కాదు, గుర్తుంచుకోండి. ఒకవేళ కత్తి సాము, గుర్రపు స్వారీ విద్య, చూసారా, మిగిలినటువంటి వాటిలో నైపుణ్యము, నిష్ఠత, కొన్ని రాజరికపు విషయాలు ఉంటాయి, రాజకీయ సంబంధమైనటువంటి అంశాలు. చూసారా, వీటిల్లో ఇలా సకల విద్యల్లో మోషే ఆరితేరాడని మనం భావించాలి. కానీ మోషే ఏదో ఐగుప్తు దేశంలో ఉండి అక్కడ ఉన్నప్పుడే ఏదో గారడి విద్యలు నేర్చుకున్నాడంటే అసలు ఇతను పంపించింది ఎవరు? దేవుడు పంపించాడు. మోషే ఏమంటున్నాడు? దేవుని పేరిట వచ్చాను, నేను ఈ క్రియలు చేయబోతున్నానని చెప్తున్నాడు. కాబట్టి వారు అలా భావించుంటారు అనుకోవటం తప్పుగానే మనం భావించాలి. అలా భావించారని మనం భావించకూడదండి. ఖచ్చితంగా ఈ విషయాన్ని వారు అలా భావించారు అంటూ వారిని వ్యాఖ్యానించారు, కానీ అలా భావించారని కూడా మనం భావించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం కూలంకషంగా కొన్ని విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మీరేంటంటే చక్కగా తాఫీగా ప్రశాంతంగా ఉన్న టైంలో చల్లపూట వేళ లేదా రాత్రిపూట పడుకునే ముందో మీకు కుదిరితే ఉదయకాలంలో ప్రార్థన చేసుకున్నాక బైబిల్ చదువుకున్నాక ఈ మాటలు వినండి. ఇవి ఎవరిని విమర్శించడానికి మాత్రం కాదు, ఒక సత్యాన్ని వెలికితీసి ఒక సత్య సువార్తను మీకు తెలియచెప్పడం, సత్య సువార్తలో ఒక భాగాన్ని, ఒక అంశాన్ని మీ ముందుకు తేవడమే నా ఉద్దేశం. మీకు అర్థమైందా? సో కనుక ఈ విషయాల్లో ఉన్నటువంటి సత్యం ఏంటి, బైబిల్ మనకి ఏమి నేర్పిస్తుంది అన్న విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టోటల్గా కొంతమంది అభిప్రాయం ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో మంత్రాలు లేవు, తంత్రాలు లేవు, చేతబడులు లేవు, అవన్నీ కూడా ట్రాష్, బైబిల్ యాక్సెప్ట్ చేయదు అంటూ. అట్లాగే ఇంకా మరి కొంతమంది సోదరులు బైబిల్ గ్రంథంలో వారు మరొక కోణంలో చూసి వారు ఏమన్నారంటే, మరి బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా మంత్రాలకు తావు లేదండి, చేతబడులు అనేటువంటివి లేవండి, ఈ తంత్ర విద్యలు మంత్ర విద్యలు ఇలాంటివి ఏమి లేవండి, ఉన్నట్లుగా మనం ఊహించుకుంటున్నాము, అది కరెక్ట్ కాదంటూ కొంతమంది మాట్లాడినట్లుగా కూడా చూస్తున్నాము. సరే, నేను వారిని ఎవరిని టార్గెట్ చేయటం కానీ వారిని ఎవరినో కించపరచడం కానీ చేయట్లేదండి. సరే, దేవుడు వారికి ఇచ్చిన తలంపును వాళ్ళు షేర్ చేశారు. అయితే నేనేంటంటే మరి కాస్త అంత లోతుగా తీసుకొని వెళ్ళి సత్యాన్ని బలంగా మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. అసలు సత్యం ఏంటి? కొందరు నమ్ముతుంది ఏంటంటే
మంత్రాలు ఉన్నాయి, తంత్రాలు ఉన్నాయి, వశీకరణలు ఉన్నాయి, చేతబడులు ఉన్నాయి, తాయితులు కట్టుకోవడం ఉన్నాయి, ఇట్లా గాలి ధూళి దుమ్ము ఇలా ఏదో రకరకాలుగా ఉన్నాయి, దయ్యాలు ఉన్నాయి, దురాత్మలు ఉన్నాయి, సంథింగ్ ఎక్సెట్రా నమ్ముతారు క్రైస్తవుల్లో కూడా. అట్లాగే కొంతమంది ఏంటంటే అబ్బే ఏమి లేవు, అవన్నీ కూడా బైబిల్ యాక్సెప్ట్ చేయదు, దేవుడున్నాడు, దట్స్ ఆల్, ఇక అవన్నీ కూడా అభూత కల్పనలు, దయ్యాలు లేవు, గాలి లేదు, ధూళి లేదు, ఏమి లేదు అనే నమ్మకం కొంతమంది క్రైస్తవ సమాజంలో కూడా ఉండింది. ఇక మనం అన్యుల జోలికి వెళితే సరే, వాళ్ళు కూడా చాలా వరకు చదువుకున్నటువంటి వాళ్ళు ఏమన్నా సాధారణంగా లేదండి గాలి లేదు, ధూళి లేదు, అవన్నీ కూడా ట్రాష్ అంటారు. కాస్తంత విశ్వాసం, భక్తి విశ్వాసము, దేవుని పట్ల నమ్మకము, దయ్యాల పట్ల కూడా ఉన్నాయని నమ్మేటువంటి వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. వారు వాటిని నమ్ముతారు, ఏదో నిమ్మకాయలు కట్టించుకుంటారు, దిష్టి తీసుకుంటారు, ఇంకా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇలాగ లోకంలో రకరకాల ప్రజలు ఉన్నారు. సరే, టోటల్గా క్రైస్తవ సమాజంలో కూడా ఈ విధానంలో అసలు సత్యం ఏంటి అన్నది ఈరోజు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మాంత్రికుల గురించి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది అన్నటువంటి విషయాలు పరిశీలన చేద్దాం. ఓకేనా? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులను అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. ఈ 2వ మరణం పొందేవారి లిస్టులో మాంత్రికులైన వారు ఉన్నారు. బైబిల్ మనకు చెప్తుంది మాంత్రికులు ఉన్నారు. ఓకే అండి, ఇట్స్ క్లియర్. మాంత్రికులు ఉన్నారు అంటే మంత్ర విద్యలు కూడా ఉన్నాయి అని బైబిల్ మనకి బోధిస్తుంది. మనం నమ్మి తీరాలి. నా మాటలు కాదు, బైబిలే మనం ఆధారం చేసుకుంటూ పరిశీలన చేద్దాం. ముందు ఇక్కడ ఏం చూస్తున్నాము? మాంత్రికులైనటువంటి వారు అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది వారికి 2వ మరణము. అంటే అగ్ని ఆరదు, పురుగు చావదు, ఫైనల్ జడ్జిమెంట్ అయిపోయింది, వారికి శిక్ష పడింది. మాంత్రికులు శిక్షించబడుతున్నట్లుగా చూస్తున్నాం. అందుకనే మనం మాంత్రికులుగా మారకూడదు, వాటిని ఆచరించకూడదు, వాటి శరణు జొచ్చకూడదు. మన దేవుడు సత్యదేవుడు, మన ప్రాణబాధలను కనిపెట్టి ఉన్నవాడు. అందుకని కీర్తనకారుడు అంటాడు, దేవా నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదు అని 16వ కీర్తనలో కీర్తనకారుడు చెప్తాడు. కనుక మనం మాంత్రికుల దగ్గరకు వెళ్ళకూడదు, మంత్రతంత్రాలు వాటిని మనం విశ్వసించకూడదు, ఉన్నాయి విశ్వసించకూడదు, వాటిని అనుసరించకూడదు, వారి దగ్గరికి వెళ్ళకూడదు, ఆ కార్యకలాపాల్లో మనం ఏది పాలుపుచ్చుకోకూడదు. ఎందుకంటే దేవుడు వారిని పనిష్మెంట్ చేస్తానని చెప్పాడు. మరొక వచనం ఇక్కడే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15వ వాక్యం. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపట నుందురు. అనగా ఇక్కడ కూడా మరొకసారి ప్రకటన గ్రంథంలోనే క్లియర్గా చెప్పబడింది. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులు, నరహంతకులు, విగ్రహారాధికులు ఇలాంటి వారందరూ కూడా మరి దేవుని రాజ్యానికి హక్కుదారులు కాదని బైబిల్ చెప్తుంది. ఇలాంటి వారందరూ కూడా వెలుపటే ఉంటారు అని చెప్పబడింది. అంటే దేవుని రాజ్యంలోనికి వీరు ప్రవేశించలేరు అని అర్థం. వెలుపడంటే ఏంటి? 21లో చూసేసాం. వారు అగ్నిగుండములో పాలు పొందుదురు, అగ్ని గంధకములతో మండే గుండములో పాలు పొందుదురు. క్లియర్ అయిపోయింది. అంటే మాంత్రికుల యొక్క అంతం ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. అందుకనే మంత్ర విద్యలు మనం అభ్యసించకూడదు, మనం మాంత్రికులుగా మారకూడదు, మాంత్రికులు మనం ఆశ్రయించకూడదు. ద క్లియర్.
ఇకపోతే బైబిల్ గ్రంథాన్ని బేస్ చేసుకొని ఏమండి అసలు మంత్రాలు ఉన్నాయా, మంత్రతంత్రాలు, వశీకరణలు, ఈ రకరకాల విద్యలు అనేటువంటివి ఉన్నాయా, వీటిని మనం విశ్వసించవచ్చా, బైబిల్ గ్రంథం వీటి గురించి ఏం చెప్తుంది అన్నది మనం క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా మరి ఆస్ట్రాలజర్ అంటారండి. ఆస్ట్రాలజర్ అంటే జ్యోతిష్యము చెప్పేటువంటి వ్యక్తి. తర్వాత మెజిషియన్ అంటారు, ఇంద్రజాలికుడు అని అంటాం. ఇక తర్వాత సోర్సర్ అంటారండి, గారడీ విద్యలు చేసేవాడు, మాంత్రికుడు అని కూడా మనం నోట్ చేయాలి. ఇందాక వినండి, మెజిషియన్ అనేది వేరు, ఇంద్రజాలం జాతి వినండి, వ్యత్యాసాలు ఉన్నాయి. ఇంద్రజాలికుడు వేరు, మెజిషియన్ మ్యాజిక్, ఇంద్రజాలకుడు ఇంద్రజాలము, బ్లాక్ మ్యాజిక్. ఓకే, ఇతన్ని ఇంకేమనొచ్చండి, విజర్డ్ అని కూడా పిలుస్తారు. విజర్డ్ లేక ఇందాకేం చెప్పాను మీకు, సోర్సర్. ఇది మంత్రశక్తులు కలిగినటువంటి వ్యక్తి అని అర్థం. జాగ్రత్తగా వినండి, ఇక్కడ ఈ చిన్న వ్యత్యాసాలు తెలియక మనం అన్నింటిని ఒకే గాడిని కట్టేస్తాం. ఇప్పుడు కొంతమంది అభిప్రాయం ఏంటంటే, అదే మ్యాజిక్స్ అండి అవన్నీ కూడా కల్పితం అండి, అవన్నీ కూడా ఏదో భ్రమ పెడతారండి, ఆ విద్యలు మెజిషియన్స్ చేస్తూ ఉంటారండి. స్టేజ్ షోల్లో ఒక మనిషిని పెడతారు, రెండుగా కట్ చేస్తారు, మళ్ళీ ఒకటికి అతికిస్తారు. ఇలా అనగానే పావురం వచ్చేస్తుంది, ఇలా అనగానే పూలు వచ్చేస్తాయి, ఇలా అనగానే డబ్బులు వచ్చేస్తాయి అని ఇట్లా రకరకాలుగా చేస్తూ ఉంటారండి. ఈ అబ్బాయి ఇదంతా కల్పితం అండి, మనల్ని అట్లా భ్రమ పెడతారండి, అవి వాస్తవంగా అవి సీక్రెట్స్ ఉంటాయండి అని చెప్తారు. అది వేరు. దీన్ని ఏమంటారు, మ్యాజిక్ అంటారు. మెజిషియన్ చేస్తాడు, దీనివల్ల ఎవరికి నష్టం లేదు, అది అతని జీవనాధారం, అది తప్పు కూడా కాదు. మీకు అర్థమైందా? ఈ వెర్షన్ వేరు. కొంతమందికి తెలియక అదే ఇది అనుకుంటారండి, ఇది వేరు. సో ఇంకా బైబిల్లో ఏముందండి, నాలుగవదిగా విచ్ క్రాఫ్ట్ అంటారండి. విచ్ క్రాఫ్ట్ అంటే మంత్రగత్తె, చిల్లంగితనము చేయునది లేదా సోదె చెప్పునది. అంటే వీరు ఒక దురాత్మ చేత ఆవరింపబడి ఆ సమయంలో ఆ దురాత్మ వశములోనికి వీరు వెళతారు. వీరిలోనికి దురాత్మ వస్తుంది. దురాత్మ వచ్చి అదేం చేస్తుందంటే, ఆ పవర్ కలిగినటువంటి దురాత్మ మనుషులు దేన్ని కోరుతున్నారో ఆ కోరిక చొప్పున ఆవల ఉన్నటువంటి మరొక ఆత్మను పిలుస్తాయి. మీరు కావాలంటే ఇంటర్నెట్లో కూడా సెర్చ్ చేయండి. దీని మీద నేను కాస్తంత సెర్చ్ చేసి ఈ విషయాలు మీ దగ్గరికి తెస్తున్నాను. బైబిల్తో పాటుగా లోకంలో ఉన్న విషయాలను కూడా నేను సెర్చ్ చేసి మీ దగ్గరికి ఈ క్లుప్త సందేశాన్ని తెస్తున్నాను. ఫస్ట్ ఏమన్నాము, ఆస్ట్రాలజర్. సెకండ్ ఏమన్నాము, మెజిషియన్. మూడోది సోర్సర్. నాలుగవది విచ్ క్రాఫ్ట్. ఐదవది విజర్డ్. విజర్డ్ అన్నా కూడా తాంత్రికుడు అని అర్థం వస్తుంది. తాంత్రిక శక్తులు, మంత్రశక్తులు, చేతబడి చేయడం, చిల్లంగితనము, సోది చెప్పుట, వశీకరణ విద్యలు, ఇట్లాగన లోకములో ఉన్నటువంటి మాట వాస్తవమే. ఇది బైబిల్ అంగీకరిస్తుంది, గుర్తుంచుకోండి. సరే, కొందరు అభిప్రాయం ఏంటండి, ఇన్ని విన్నా కూడా అబ్బాబే లేదండి, జన విజ్ఞాన వేదిక వాళ్ళను చూడండి, ఇవన్నీ ట్రాష్ అని వాళ్ళు నిరూపిస్తారండి. ఏది ఇట్లాంటి గాల్లోంచి ఊపిరి తీయడం, నోట్లోంచి నిమ్మకాయలు తీయడం, లేకపోతే నోట్లోంచి శివలింగాలు తీయటం, వాళ్ళు కూడా ఏదో మ్యాజిక్ చేస్తారండి. ఈ జన విజ్ఞాన వేదిక చదువుకున్నటువంటి వారు వీటన్నింటి కొట్టిపారేస్తారండి, ఈ కాలంలో కూడా అయ్యేంటండి అంటూ మన క్రైస్తవ సమాజం కూడా కాస్తంత మాట్లాడటం అన్నది వారి అజ్ఞానాన్ని చూపిస్తుంది. అంటే వారికి బైబిల్ మీద సరైనటువంటి అవగాహన లేదు అని అర్థం. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఫస్ట్ దేవుడు ఉన్నాడండి, దైవశక్తి ఉంది, తర్వాత పడిపోయినటువంటి దురాత్మలు ఉన్నాయి. దురాత్మలు ఏం చేస్తాయండి, అవి కూడా శక్తి కలిగి ఉన్నాయి. మనుషులు వాటిని పూజిస్తారు.
మనుషులు వాటిని పూజిస్తున్నారు కనుక వాళ్ళకు కొన్ని శక్తులను ఇస్తున్నాయి, వాళ్ళకి కొంచెం ఆశీర్వదిస్తున్నాయి. బైబిలే చెప్తుంది. వారు మందల పిల్లల్ని కంటారు, వాళ్ళ గేదెలు, జంతువులు, పశువులు ఈనుతాయి, చక్కగా ఈనుతాయి, ఈడ్చుకుపోవు, పాడైపోవు. పిల్లలను కంటారు, పశువులు దీవించబడతాయి, మందలు దీవించబడతాయి, వారి పిల్లలు నాట్యం ఆడతారు. బహుగా ఆశీర్వాదం వాళ్ళకి వస్తుంది, శ్రేయస్సు కలిగి తమ దినాలు గడుపుతారు. కానీ ఒక్క క్షణంలోనే పాతాళంలోనే దిగిపోవుదురు అని యోబు గ్రంథంలో ఉంది. అంటే దీన్ని బట్టి ఏంటండి, దయ్యములను ఆశ్రయించినటువంటి వారి యొక్క పరిస్థితి అలాగుంటుంది లోకంలో. ఇంకా దయ్యాలకు ఉపాసకులుగా మారతారు. ఉపవాసం ఉండి వాటిని వశం చేసుకుని వాటి యొక్క ఇష్టాన్ని చేసినప్పుడు వాళ్ళు మంత్రశక్తులను, దయ్యముల శక్తులను, అతీతమైనటువంటి శక్తులను వాళ్ళు పొందుతారు. అరే అక్కడ దాకా ఎందుకండి, మన ఛానల్లో చూడండి, కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి. వారు మాంత్రికులుగా జీవించినటువంటి వారు ఎలాంటి కార్యాలు చేశారో దేవుని నమ్మిన తర్వాత వాస్తవాలు చెప్పారండి. చెప్పి వాటిలో నిత్యజీవం లేదు గనక, అది దేవునికి విరోధమైన కార్యం గనక ఆ మంత్రతంత్ర విద్యలను విడిచిపెట్టి మారు మనసు పొంది ప్రభు సేవకులుగా మారారు. మన ఛానల్లోనే సాక్ష్యాలనే వినండి. పాపం కొంతమంది ఏంటండి, వీళ్ళన్నిటి చెప్తున్నారండి అంటే జాగ్రత్తగా వినండి. కొన్ని విషయాలు సైన్స్ బైబిల్ని యాక్సెప్ట్ చేయదండి, కొన్ని విషయాలతో సరిపోల్చలేం. అవునా? దేవుని విషయంలో కానీ, ఈ సృష్టి క్రమంలో కానీ కొన్ని విషయాల్లో మనం ఆలోచన చేస్తే సైన్స్కు దగ్గరగా ఉన్నట్టుగా, బైబిల్కి దగ్గరగా యాక్సెప్ట్ చేసినట్టుగా కొన్ని విషయాలు ఉంటాయి. కానీ ఎక్కువ విషయాలు అయితే నాకు తెలిసినంతలో సైన్స్ ఎక్కువగా బైబిల్ విభేదిస్తుంది, ఇందులో సందేహం ఏమి లేదు. చాలామంది ఏమంటారండి, చదువుకున్నటువంటి వాళ్ళు, దేవుడిని ఎవరు చూసామండి, దయ్యాన్ని ఎవరు చూశారండి, దేవుడు లేడు, దయ్యం లేదు, అంత ట్రాష్ అంటారు. కనుక వాటిని నమ్మకండి, అది తప్పది. దయ్యాలు ఉన్నాయి, దురాత్మలు ఉన్నాయి, దేవునితో పాటుగా సమానంగా అవి కూడా పూజించబడాలని ఆశించే శక్తులు ఉన్నాయి లోకంలో. వాటిని ఏమంటాడంటే పరమండలమందున్నటువంటి దురాత్మల సమూహము, అంధకార సంబంధమైనటువంటి ఈ లోకనాథులతో మనం పోరాటం చేస్తున్నాము అని పౌలు ఎఫెసీ పత్రికలో రాస్తాడు. ఈ లోకనాథులు, నాథుడు అంటే ప్రభు అని, ఈ లోకానికి ప్రభువులాగా ఏలుబడి చేస్తున్నారు కొంతమంది దుష్టశక్తులు. ఏలుబడి చేయడానికి ఇష్టపడతాయి, తమను పూజించడానికి మనుషుల్ని ప్రేరేపిస్తాయి, పూజించిన వారికి కొన్ని శక్తులను ఇస్తాయి, పూజించిన వారికి కొన్ని ఆశీర్వాదాలు ఇస్తాయి. బైబిల్ యాక్సెప్ట్ చేసింది. మీకు అర్థమైందండి? సో ఇవి లోకంలో జరుగుతున్నాయి. కనుక జన విజ్ఞాన వేదిక వాళ్ళు మన దేవుని కూడా ఒప్పుకోరు, అందుకని వాళ్ళు చెప్పింది మనం ఒప్పుకుందామా? లేకపోతే సైన్స్ కొన్ని విషయాల్లో బైబిల్ ఖండిస్తుంది, మనం ఒప్పుకుంటామా? లేదు, బైబిల్ ఏది రాసి ఉందో అదే సత్యం అని మనం నమ్ముతున్నాం. కాబట్టి ఈ లోక జ్ఞానము, జన విజ్ఞాన వేదికలు కాదండి మనకు ముఖ్యం. బాగా చదువుకున్న వాళ్ళు కాదండి మనకు ముఖ్యం. చూసారా, మనకు ఆధారం ఏంటంటే బైబిలే. గుర్తుంచుకోండి. అయితే నేను ఇక్కడ మీకు ఏం చెప్తున్నానంటే జాగ్రత్తగా మీకు ఇంకా చాలా విషయాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనం ఏం చూస్తున్నామండి, మెజిషియన్ అంటే కేవలం ఇంద్రజాలికుడే. సోర్సర్, ఆస్ట్రాలజర్ అంటే ఏంటండి, శకునములను చూడటము. ఇది మంచి సమయము, ఇది మంచి ముహూర్తము, ఈ సమయంలో మనం ఈ పని చేయొచ్చు, లేకపోతే ఈ సమయంలో ఈ పని చేయకూడదు. ఈ జ్యోతిష్కులు ఆ చేతి రేఖలు ఇలాగున్నాయి, నీ కొంతకాలం ఇలా చెయ్యి, ఇలా చేస్తే నీకు కలిసి వస్తుంది, ఇలా చెప్తూ ఉంటారు. వీళ్ళంతా ఎవరండి? ఆస్ట్రాలజర్స్ అంటారు. దానిలో ఇంకా రకరకాలుగా ఉంటారు. సో తర్వాత విచ్ క్రాఫ్ట్, విజర్డ్ అని ఇలాగున్న కొన్ని కోవలు ఉన్నాయి. నేను చెప్పిన పేర్లన్నీ కూడా బైబిల్లో ఉన్నటువంటి సందర్భాలే మీకు ఇక్కడ నేను నోట్ చేసి కూడా మీకు చెప్తున్నాను. ఏంటండి, ఇప్పుడు ఆస్ట్రాలజర్ గురించి కానీ, సోర్సర్ గురించి కానీ, విజర్డ్ గురించి కానీ, విచ్ క్రాఫ్ట్స్ గురించి కానీ బైబిల్లో ఉన్నాయే మీకు చెప్పాను. ఇవే లోకంలో కూడా ఉన్నాయి. ఇంకా కొన్ని పేర్లతో పిలువబడుతూ ఉంటారు. గారిడి విద్యలు అంటారు, వశీకరణ విద్యలు అంటారు, మంత్రతంత్రాలు అంటారు, పంచాంగం చూడటం అంటారు.
ముహూర్తాలు పెట్టడం అంటారు. ఇలాగ రకరకాలైనటువంటివి లోకంలో ఉన్నాయి. ఉన్నమాట వాస్తవమే. కానీ వాటికి నాయకత్వం వహించేది ఎవరండి? దేవుడు కాదు. దేవునికి వ్యతిరేకమైనటువంటి శక్తులు కొన్ని ప్రజల చేత పూజలు అందుకొని, ప్రజల చేత ఉపవాసాలుండి దీక్షలు చేయించి, వారికి కొన్ని శక్తులనిచ్చి లోకంలో వారి యొక్క కోరికలను తీర్చుతూ, అవునండి, ఉంటే కొంతమందిని చంపమని ప్రయోగిస్తారు, కొంతమందిని కష్టపెట్టమని ప్రయోగిస్తారు. అట్లా చేస్తాయండి. ఆ దయ్యాలు వెళ్తాయి, అలాగే శ్రమల పాలు చేస్తాయి. ఎన్నో సాక్ష్యాలు విన్నాం. కొంతమందికి ఈ ఎక్స్పీరియన్స్ తెలియదు కదండి. తెలియని వాళ్ళు క్రైస్తవ సమాజంలో కూడా కొంతమంది ఏంటంటే అబ్బాయి ఎక్కడ ఉన్నాయండి, ఎవరు చూశారండి అని అంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా. మేము చూసాం, నా చిన్న ఎక్స్పీరియన్స్లో చూశాను. అట్లాగే నేను టెస్టిమనీస్ విన్నాను, సజీవ సాక్ష్యాలు విన్నాను. చూసారా? కాబట్టి ఇది రియల్. ఏమంటే అవన్నీ కాదు, బైబిల్ మనకు చూపిస్తే బైబిల్ చూపిస్తుంది, బైబిల్ చూపిస్తాను, కాస్తంత ఓపిక పట్టండి. ఓకే, రైట్. ఈ విషయాలన్నీ కూడా ఉన్నాయండి, మనం నమ్మి తీరాలి. అయితే లేవికాండం మనం చూసినట్లయితే ఈ యొక్క తాంత్రిక శక్తులు, శకునములు చూడటము, మంత్రశక్తులు, చిల్లంగితనము, జ్యోతిష్యము, ఇవన్నీ కూడా బైబిల్ ఉన్నాయి అని చెప్తుంది అని మీకు వాక్యాధారాలు నేను చూపించబోతున్నా. ఉదాహరణకి లేవికాండం 19వ అధ్యాయం 25 చూస్తే, నేను మీ దేవుడనైన యెహోవాను అని చెప్పి రక్తము కూడినది తినకూడదు. ఓకే, శకునములు చూడకూడదు, శకునములు చూడకూడదు. ఇది ఎవరు చేస్తారండి? ఆస్ట్రాలజర్స్ చేస్తారు, జ్యోతిష్యులు చేసే పని. ఓకే, శకునములు చూడకూడదు. మంత్ర ప్రయోగములు చేయకూడదు, మంత్ర ప్రయోగములు చేయకూడదు. విచ్ క్రాఫ్ట్స్, మంత్రగత్తెలు మంత్ర ప్రయోగాలు చేస్తారు, చిల్లంగితనం చేసేవారు మంత్ర ప్రయోగాలు చేస్తారు, మాంత్రికులు మంత్ర ప్రయోగాలు చేస్తారు, తాంత్రికులు కూడా చేస్తారు. అయితే వాటిలో డివిజన్స్ ఉన్నాయి, డివిజన్స్ అండ్ సబ్ డివిజన్స్, అట్లాగా కేటగిరీలు ఉన్నాయి. అంటే ఇలా చేయకూడదని దేవుడు చెప్తున్నాడు. దాని అర్థం ఏంటంటే లేవని అర్థమా? ఉన్నాయి, మీరు చేయకండి. మీకు అర్థమైందండి? కొంతమంది దీన్ని పొరపాటుగా అర్థం చేసుకుని బైబిల్లో లేవండి, ఎక్కడ ఉంటాయండి, ఎవరు చెప్పారండి, మంత్రతంత్రాలు అసలు ఏమి లేవంటే బైబిల్ అంతా తప్పు అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి కొంతమంది పాస్టర్ గారు. ఇక్కడ ఏం రాయబడింది? మంత్ర ప్రయోగములు చేయకూడదు. చూసారా? శకునములు చెప్పకూడదు. అసలు లేవనుకోండి, అసలు దేవుడు ఎందుకు రాయిస్తాడు మీరు చెప్పకూడదు చేయకూడదని? ఉంటేనే వాడు చెప్పేది చేసేది. కాబట్టి మీరు చేస్తున్నారా, తప్పు చేయొద్దు అని దేవుడు చెప్తున్నాడు. దట్స్ ఆల్. ఇంకొక మాట చూద్దాం. ఇంకా మనకి బైబిల్ ఏం చెప్తుందండి? కీర్తన గ్రంథం 58వ అధ్యాయం 4వ వచనం. ఇక్కడ ఒక మాట వినండి. వారి విషము నాగుపాము విషము వంటిది, మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను. ఏంటంట? మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు వినబడకుండానట్లు చెవి మూసుకొనున్నట్టి చెవిటి పాముల వలె వారున్నారు. ఇది మనం ఎట్లా అర్థం చేసుకోవాలండి? మంత్రాలు ఉన్నాయి. మాంత్రికుల దగ్గరికి వెళ్ళినప్పుడు చిన్న చిన్న మాంత్రికులు ఉంటారు, పెద్ద పెద్ద మాంత్రికులు ఉంటారు. చిన్న చిన్న శక్తులు కలిగిన వారు ఉంటారు, పెద్ద పెద్ద శక్తులు కలిగిన వారు ఉంటారు. గుర్తుంచుకోండి, వ్యత్యాసాలు ఉన్నాయి. దేవుల్లో కూడా వ్యత్యాసాలు ఉన్నాయి. సేవకులే లేవా? చిన్న చిన్న సేవకులుగా ఉన్నారు. వారు ప్రార్థన చేసి సాధారణంగా ఏదో చిన్న చిన్నగా కార్యాలు చేస్తారు. ఇంకొంతమందికి దేవుడు కృపావరాలు ఇస్తాడు. పెద్ద పెద్ద సేవకులు అంటాం మన వారిని. పెద్ద సేవకులండి, దుష్టశక్తులు వెళ్ళిపోతూ ఉంటాయి, గొప్ప గొప్ప అద్భుత కార్యాలు జరుగుతూ ఉంటాయి, అనౌన్స్ చేస్తూ ఉంటారు. అంటే దేవుని శక్తిలో డివిజన్స్ ఉన్నాయి, కేటగిరీస్ ఉన్నాయి. అట్లాగే ఈ దయ ఇక్కడ మనం ఏం చూస్తున్నాము? మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను, అంటే మంత్రాలు ఉన్నాయి కదా, మంత్రించటంలో కూడా నైపుణ్యము కలిగి మంత్రిస్తారంట కొంతమంది. అది బైబిల్ చెప్తుంది, బైబిల్ ఒప్పుకుంటుంది. బైబిల్ ఒప్పుకుంటుంది ఏంటండి? లోకంలో ఉన్న సంగతులు బైబిల్ చెప్తుంది మనకి, ఇలాగున్నాయి అని.
ఓకేనా? మరొక మాట చూద్దాం. వాస్తవానికి నహూము 3వ అధ్యాయము 4వ వచనం కూడా చూద్దాం. ఇప్పుడు మనం నహూములో నుంచి ఒక మాట మీకు చూపిస్తానండి. నేను అంటే మీకు స్పీడ్గా చూడటానికి మొబైల్ యూజ్ చేస్తాను. అప్పుడు మీకు వెంటనే త్వరగా నేను చెప్పడానికి అవకాశం ఉంటుంది కదా. ఏముందండి ఇక్కడ, చక్కని దానవై వేశ్యవై చిల్లంగితనం మందు జ్ఞానము గల దానవై జారత్వము చేసి జనాంగముల మీద చిల్లంగితనము జరిగించి సంసారములను అమ్మివేసిన దానా. చూసారా? అంటే చిల్లంగితనము జరిగించేటువంటి వారి ద్వారా సంసారాలు పాడైపోతాయి, కుటుంబాలు విచ్ఛిన్నం చేసేశారు, భార్యాభర్తలు విడగొట్టేస్తారు, ఇలాగ ఘోరమైన దుశ్చర్యలు సాతాను క్రియలు వీరు జరిగిస్తారు. ఇది దేవునికి ఇష్టం లేదు. చూసారా? అదే మాట ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. మీకు అర్థమవుతుందా? లేవండి బైబిల్ ఎక్కడ ఉన్నాయండి అనబాకండి. అందుకని జాగ్రత్తగా పరిశోధించాలి, పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా మనం ధ్యానించాలి. అందుకని కీర్తనకారుడు ఒక ప్రార్థన చెప్తాడు. 119వ కీర్తనలో ఒక మాట చెప్తాడు. ఏం చెప్తాడండి? దేవా, నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైన సంగతులు చూచున్నట్లుగా నా కన్నులను తెరువుము అని చెప్తాడు. 119వ కీర్తనలో 18వ వచనం అనుకుంటాను. కాబట్టి మనం ఎప్పుడైనా ఆయన ఆశ్చర్యక్రియలు, అద్భుతాలు బైబిల్ మనం చూడాలంటే ఇలాగ ప్రార్థన చేసుకుని, ప్రభువా క్రొత్త విషయాలు నాకు తెలియచేయి, నాకు మంచి జ్ఞానం దయచేయి, వాక్య జ్ఞానం దయచేయి అని చక్కటి ఆలోచనతో ప్రార్థనాపూర్వకంగా, ముఖ్యంగా పాస్టర్స్ అయినటువంటి వారు తరబీదు పొందాలి ప్రభు పాదాల దగ్గర. ఏదో బైబిల్ స్కూల్లో కాదు, లేకపోతే ఏదో బైబిల్ కాలేజీల్లో కాదు, గుర్తుంచుకోండి. ఇకపోతే ఇంకా మీకు వీటికి సంబంధించి మీకు ఎవిడెన్స్ చూపిస్తానండి. మీకు అర్థమైంది కదా? సో అయితే మీకు మనకి క్లియర్గా ఒక చోట దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయం 2వ వచనం, దానియేలు గ్రంథం 2:2. ఇక్కడ ఏం రాయబడిందండి 2:2లో? ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ కనబడుతున్నారండి. కాగా రాజు తాను కనిన కళలను తనకు తెలియచెప్పుడుగా శకునగాండను, గాఢ విద్య గలవారిని, మాంత్రికులను, కల్దీలను పిలవనంపుడని ఆగ్నేయగా వారు వచ్చి రాజసముకు నిలిచిరి. ఎవరంట? మ్యూజిషియన్స్. ఓకే. తర్వాత ఆస్ట్రాలజర్స్, సోర్సర్స్ అండ్ కల్దియన్స్ అంటే వీళ్ళ గురించి ఏం చెప్తుందంటే, ఒక విధమైనటువంటి కల్దీలు, ఒక విధమైనటువంటి అంటే వాళ్ళు ఇట్లా గువ్వలు లాంటివి చల్లి శకునాలు చూస్తారు, చూసారా? అలాంటి వాటిలో వీళ్ళు నిష్ఠతులు అంటండి కల్దీలు అనేటువంటి ఒక తెగ. ఇప్పుడు ఈ గారడి విద్య చేసేవాళ్ళు, మాంత్రికులు, విద్వాంసులు అనండి, లేకపోతే వీళ్ళంతా ఒక బ్యాచ్, అంతేనా? గారడి శకునగాండ్రు వేరు, గారడి విద్య కలిగిన వారు వేరు, మాంత్రికులు వేరు, కల్దీలు వేరు. వీళ్ళని పిలవనంపండి. ఏంటది? నేను ఒక కలగన్నాను, ఆ కళ ఏంటో మీరే చెప్పాలి, దాని భావం ఏంటో మీరే చెప్పాలి అన్నాడు. మనందరికీ సంగతి తెలుసు. ఎక్కడ? దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో. చూసారా? మరి ఎందుకు లేవండి? బైబిల్లో ఉన్నాయి. ఆ కాలంలో రాజులు వారిని ఆ ఆస్థానంలో వారిని పోషించేవారు, వారికి డబ్బులు ఇచ్చి, సొమ్మిచ్చి కొంతమందిని వారు పోషించేవారు. అయితే ఇక్కడ కల్దీలు అనేటువంటి వారు కూడా ఒక విధంగా భవిష్యత్ జ్ఞానమును చెప్పేటువంటి కొన్ని విధానాలను మనం అనుసరించేవారంట. అందుకని కల్దీలను పిలిపించాడు, శకునగండ్రను పిలిపించాడు, గారడి విద్య కలిగినటువంటి వారిని పిలిపించాడు, మాంత్రికులను పిలిపించాడు. వాళ్ళందరూ చేతులు ఎత్తేసారు. అయ్యో, మేము ఇలా చేయలేమండి, ఏదన్నా మీరు కల చెప్పండి, దాని భావం అయితే చెప్పగలమన్నారు. దైవజ్ఞానం కలిగిన దానియేలు తన స్నేహితులతో పిలిచి ప్రార్థన చేసి కళ భావం ఏంటో తెలుసుకొని వచ్చి రాజుగారికి చెప్పేశాడు. అంటే ఇక్కడ మనకేం అర్థమవుతుంది? మాంత్రికులైనా, శకునగాండ్రైనా, ఏమండి, లేకపోతే మంత్రగత్తెలైనా, చిల్లంగితనం చేసేవారైనా, సోది చెప్పేవారైనా, బ్లాక్ మ్యాజిక్ చేసేవారైనా, ఈ శక్తులన్నీ కూడా యేసయ్య ముందు పనికిరావు. మీకు అర్థమైందా? ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, యేసయ్య శక్తి ఉన్నతమైన శక్తి. ఆయన్ని డామినేట్ చేయగలిగిన శక్తికి ఈ లోకంలో ఏది లేదు. అదే దైవశక్తి. మీకు అర్థమైందా? అందుకనే మీరు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.
కొంతమంది ఏంటండి అలాగనుకుంటే మరి దేవుడు ఏమైపోయినట్టు, దేవుడి శక్తి ఏమైపోయినట్టు అన్నట్టుగా భావిస్తారు. వీళ్ళకి శక్తులు ఉన్నాయి, అయితే లిమిట్ పవర్ వీళ్ళకి. చూసారా, ఈ దుష్ట శక్తులకు ఉన్నది లిమిట్ పవర్. దేవుని శక్తి అపారమైంది, అన్లిమిటెడ్ పవర్. గాడ్స్ పవర్ ఈజ్ అన్లిమిటెడ్, ఈవిల్ పవర్ ఈజ్ లిమిటెడ్. దట్స్ ఆల్. ఇది మనం గుర్తుంచుకోవాలి. చూసారా, అయితే ఇంకా మీకు బైబిల్ గ్రంథంలో ఇంకా కొన్ని విషయాలు కూడా నేను చూపించగలను. దానియేలు గ్రంథంలోనే 5వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఇప్పుడు మనం చూద్దామండి. 5:7 ఇక్కడ చూడండి. రాజు గారడీ విద్య గల వారిని, కల్దీలను, జ్యోతిష్యులను పిలువనంపుడని ఆతురముగా ఆజ్ఞయించి బబులోను జ్ఞానులను రాగానే ఈ వ్రాతను చదివి దీని భావమును నాకు తెలియజెప్పవలెని వాడెవడో వాడు ఊదారంగు వస్త్రములు కట్టుకొని తన మెడకు సువర్ణమయమైన కంఠాభూషణము ధరించుకుని వాడై, ఇక్కడ ఈ రాజుగారు ఒక అనౌన్స్మెంట్ చేశాడు. ఈయన ఎవరండి? రాజుకు బెల్షాజరు. చూసారా, ఇందాక చూసినటువంటి ఆ 2వ అధ్యాయంలో ఉన్నటువంటి రాజుగారు ఎవరండి? 2వ అధ్యాయంలో ఉన్నటువంటి రాజుగారు నెబుకద్నెజరు. 2వ అధ్యాయంలో ఉన్న రాజుగారు ఎవరు? నెబుకద్నెజరు. 5వ అధ్యాయంలో కనబడుతున్న రాజు ఎవరు? రాజు అయిన బెల్షాజరు. ఆ కాలంలో కూడా కల్దీలను, మంత్రజ్ఞులను, అంటే ఏంటి, ఒక హస్తం వచ్చి గోడ మీద ఏదో రాసేసింది, మేనే టేకెన్ ఓపర్ సిన్ అని. సో కాబట్టి దీని భావం ఏంటి, ఇలా రాయబడింది అని చెప్పేసి జ్ఞానులను వాళ్ళందరూ పిలిపించాడు. ఎందుకు వీళ్ళు అక్కడ రెడీగా ఉంటున్నారు? వీళ్ళను పెంచి పోషిస్తున్నారు రాజులు. ఆ కాలంలో, ఒక కాలంలో రాజులే వారిని పెంచి పోషించారు. చూసారు, వాళ్ళు ఉన్నారు, మంత్రాలు ఉన్నాయి. ఇప్పుడు మోషే చేశాడు అనగానే వాళ్ళు ఏం చేశారంటే తమ యొక్క మంత్ర విద్యను బట్టి ఆ అహరోను కర్ర పాము అయితే వారి కర్రలు కూడా పాముగా మారేటట్లుగా చేశారు. రైటే, మంత్రశక్తి ద్వారానే చేశారు. మరి అహరోను దేంతో చేశాడు? మాంత్రికుడైన కాదు, మంత్రశక్తులతో చేయలే. మోషే చేసినట్టు కాదు ఇది. అహరోను చేతి కర్ర అహరోను నేలను విడిచిన వెంటనే గొప్ప కార్యం జరిగింది. మోషే చేయటం కూడా కాదు. తర్వాత ఒకవేళ మోషే ఐగుప్తు దేశంలో ఒక 10 కార్యాలు చేశాడండి కదా, కప్పలు వచ్చినాయి, ఏటి నీళ్ళు అంతా రక్తంగా మారినాయి, తల్లో పేలు వచ్చినాయి, ఆకాశం నుంచి వడగండ్లు పడ్డాయి, ఇట్లాగున కొన్ని అద్భుత కార్యాలు అనేటువంటి బైబిల్లో మనం చూస్తాం. ఎన్ని చేశాడు మోషే? సుమారుగా 10 చేశాడండి. ఏంటవి ఒకసారి మీకు జస్ట్ రీకలెక్ట్ చేస్తాను. 3 దినములు భయంకరమైనటువంటి గాఢాంధకారం కమ్మింది. ఇలాగున 10 సూచక క్రియలు, అద్భుతాలనండి, సూచక క్రియలు, మహత్కార్యాలనండి, అద్భుతాలనండి, ఏదైనా సరే సూచక క్రియలుగా వీటిని మనం భావిస్తాము. 10 చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం కదా. అయితే మోషే దేవుని శక్తి చేత చేశాడని గుర్తుంచుకోవాలి. మోషే దేవుని యొక్క శక్తితో, మోషే అహరోనులు దేవుని శక్తితో చేశారు. ఓకే, సరే. ఒకవేళ కొంతమంది ఏమంటే మంత్రాలు లేవని బైబిల్లో ఉంటుందండి అని బహుశా వాళ్ళు వాళ్ళకేం నమ్మకం ఏంటంటే సంఖ్యాకాండం 23:23లోకి ఒకసారి మనం వెళ్ళాలి. సంఖ్యాకాండం 23:23 బేస్ చేసుకొని బహుశా వీళ్ళు ఇక్కడే ఉంటుందంటే నిజముగా యాకోబులో మంత్రము లేదు. చూసారా, యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు. చూసారా, ఈ మాటను బట్టి బహుశా ఏమనుకుంటారంటే ఒకవేళ ఆ బైబిల్లో లేవండి, దేవుడు లేవని చెప్పాడని ఒకవేళ వీళ్ళు భావిస్తున్నారేమో అని నేను అనుకుంటున్నాను. దీని అర్థం ఏంటండి? దీని అర్థం ఏంటంటే యాకోబులో శకునము లేదు, యాకోబులో మంత్రం లేదంటే శకునాలు చెప్పే విధానం మనకొద్దు. ఒకవేళ ఎవరైనా మంత్రతంత్రాలు మనలో చేయడానికి వీల్లేదు. మీ దేవుడిని నేను పరిశుద్ధుణ్ణి, మీరు పరిశుద్ధంగా జీవించాలి, మంత్రాలను ఆచరించకూడదు, మంత్రాలను ఆచరించకూడదు. చూసారా, వాడి దగ్గరికి వెళ్ళకూడదు, వాటిని చేయకూడదు, వాటిని నమ్ముకోకూడదు. ఇది దేవుని ఉద్దేశం. యాకోబులో మంత్రం లేదంటే ప్రార్థన చేసుకునే పిల్లల మీద దుష్ట శక్తులను ప్రయోగించిన పని చేయలేవు, అవే ఓడిపోతాయి. ఇది గుర్తుంచుకోండి. అయితే ఇప్పుడు ఇది ఏంటంటే ఇంతకీ మంత్రాలు ఉన్నాయి అంటున్నారు, తంత్రాలు ఉన్నాయి అంటున్నారు, మ్యాజిక్లు ఉన్నాయి అంటున్నారు, బ్లాక్ మ్యాజిక్లు అంటున్నారు, గారడి విద్యలు అంటున్నారు, దయ్యాలు ఉన్నాయి అంటున్నారు, అబ్బో భయంకరంగా ఇట్లా శోధనలు బాధలు ఉన్నాయి అంటున్నారు. భయపెడుతున్నారా అని ఎవరు భావించకండి, అపార్థం చేసుకోకండి ఈ మాటల్ని. మనకున్నటువంటి ధైర్యము, నిరీక్షణ ఏంటంటే మన యేసయ్య మనకి ఎత్తైన కోట కొండ. అవునా? మన యేసయ్య మనకి ఎత్తైన కోట కొండ ఆయనే, మనకు ఆశ్రయదుర్గం ఆయనే. ఆయన శరణం వచ్చినప్పుడు మనం క్షేమంగా ఉంటాం.
యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతులు అందులోనికి పరిగెత్తుకుని వెళ్ళి సురక్షితముగా దాగుకొను. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం. చూసారా? కాబట్టి మనం సురక్షితంగా ఉంటాం, మనకు హాని చేయలేవు. అదే యాకోబులో మంత్రం లేదు అంటే క్రైస్తవుల మీద మంత్రాలు ప్రయోగించి విజయం సాధించలేడు ఒక మాంత్రికుడు, అది దాని అర్థం. శకునాలు లేవు, శకునాలు చూడకండి, అటు వల్ల వేస్ట్. దిష్టి తగలటం అనేది ఉండదు, మూఢనమ్మకాలు ఉండవు. విధవరాన్ని ఎదురొస్తే ఆగిపోవటం, పిల్లి ఎదురొస్తే ఆగిపోవటం, ఎవరైనా ప్రయాణం చేసేటప్పుడు తుమ్మితే ఆగిపోవటం, ఇవన్నీ మూఢ విశ్వాసాలు, మూఢనమ్మకాలు క్రైస్తవ్యంలో లేవు. లోకంలో ఉన్నాయి, ఉన్నమాట వాస్తవమే. శకునాలు ఉన్నాయి, మంత్రాలు ఉన్నాయి, తంత్రాలు ఉన్నాయి, చిల్లంగితనం ఉంది, సోది చెప్పడం ఉంది. అపొస్తల కార్యాలు మనం చూస్తాం కదండి, ఒక చిన్నది సోది చెప్తుంది, ఆ సోది చెప్పడం ద్వారా తనకు లాభం వస్తుంది, ఒక దైవం ఆత్మ అతను ఆమెను నడిపిస్తుంది అని బైబిలే చెప్తుంది కదా. ఇప్పుడు ఇంకొక బలమైన సరైన ఏమో పాత నిబంధన గ్రంథంలో చూపిస్తున్నారండి పాస్టర్ గారు. కొత్త నిబంధనలోకి రండి మీరు ఏమన్నా ఒకవేళ అలాగా ఆలోచించినా కొత్త నిబంధనలో కూడా మనం ఒక సందర్భం చూస్తాం. గారడీ సీమోన్ అనే వ్యక్తి మనకు అపోస్తల కార్యం 8వ అధ్యాయం 9వ వచనంలో కనపడతాడు. గారడీ సీమోన్ అనేటువంటి వ్యక్తి, అవునా? ఒకసారి అది కూడా చూద్దాం. ఇక్కడ ఏం రాయబడిందండి? ఓకే, సీమోను ఒక మనుషుడు లోగడా పట్టణంలో గారడీ చేయొచ్చు, తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనొచ్చు, సమరయ జనులను విభ్రాంతిపరచుచూ ఉండెను. జాతీయనండి. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనొచ్చు అతనిని లక్ష్యపెట్టిరి. అంటే అతను ఒక అద్భుత కార్యాలు చేస్తున్నాడు. లేకపోతే దేవుని ఇడే దేవుని ఒక మహాశక్తి గొప్పవాడని ఎందుకు అనుకుంటారండి? మీకు అర్థమవుతుందండి? ఎలా అనుకుంటారు? అతను ఏమి చేయలేకపోతే, మంత్రాలు లేకపోతే, తంత్రాలు లేకపోతే, కొన్ని అద్భుత కార్యాలు చేయలేకపోతే మనుషులు ఎట్లా నమ్ముతారు? అతను ఎందుకు లక్ష్యం ఉంచుతారు? గుర్తుపెట్టుకోండి, ఉన్నాయి. కొత్త నిబంధన కాలంలో కూడా చూపిస్తున్నాను మీకు, ఒకవేళ పాత నిబంధన కాలం అనుకుంటారేమోనని. ఓకేనా? అయితే ఈ వ్యక్తి ఎవరు? ఇతను ఆ పట్టణంలో గారడీ చేయొచ్చు, తాను ఒక గొప్పవాడిని, గారడీ విద్యలు చేసేటువంటి సీమోను, గారడీ సీమోన్ అంటావు ఇతన్ని. చూసారా? కనుక ఇతని దగ్గర కూడా శక్తియుక్తులు ఉన్నాయి. తర్వాత అతడు ఏదో తర్వాత పిలుపును చూసి శిష్యులను చూసి మారు మనసు పొంది ఏదో బాప్తిసం పొంది ఆ దేవుని భక్తుడయ్యాడు తాత్కాలికంగా. తర్వాత ఏదో డబ్బులు ఆశ పెట్టి ఏదో పరిశుద్ధాత్మ నేను కూడా పొందాలి, నేను చేతులు పెట్టగానే వాళ్ళకు అందరూ కూడా పరిశుద్ధాత్మ పొందేటట్లుగా ఆ వరం మీద నాకు ఇవ్వండి అంటూ డబ్బులు ఆశ పెట్టి ఏదో ఇవ్వబోయాడు. సో పేతురు అక్కడ మాట్లాడతాడు. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మను పొందారు. ఇది అతను చూశాడు. వారు ఎదుట ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులు ఉంచుతునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు అధికారం నాకు కూడా ఇవ్వండి అని అడిగాడు. అప్పుడు పేతురు ఏమన్నాడంటే, ద్రవ్యం ఇచ్చి దేవుని వరమును సంపాదించుకుని వాళ్ళని తలంచుకుంటున్నావా? నీ వెండి నీతో కూడా నశించిపోతుంది, నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు, కనుక ఈ కార్యంలో నీకు పాలు పంపులు రావు అని చెప్పేశాడు. ఎవరి గురించి? గారడీ సీమోన్ గురించి. అపోస్తల కార్యంలో మనం ఏం చూస్తామండి? కొందరు మాంత్రికులు తమ మంత్ర పుస్తక గ్రంథాలను తెచ్చి 16వ అధ్యాయంలో అనుకుంటానండి, ఆ మంత్ర గ్రంథాలను ప్రజలందరూ ముందు తగలబెట్టేశారంట. అంటే అపోస్తలుడైన పౌలులో ఉన్నటువంటి దేవుని శక్తిని వారు ఎరిగి, దేవుని శక్తి ముందు ఈ దయ్యాల శక్తి పనికిరాదని ప్రజలందరూ ముందు తెచ్చి విలువైనటువంటి ఆ పుస్తకాలను, ఆ గ్రంథాలను కాల్చేశారు. చూసారా? విలువైనటువంటివి అని ఉంటుంది బైబిల్లో. ఒట్టిది కాదు, నిజమే. అభ్యసించారు, ఆచరించారు, చేశారు. అయినా సరే అక్కడ వాళ్ళకేం అనిపించిందండి? ఇవన్నీ కూడా ఒట్టివే, ఇవి మనకు అక్కర్లేదని చెప్పి వాటిని కాల్చేసి ఇక దాంట్లోంచి బయటకు వచ్చి ప్రభువుని నమ్ముకుని ప్రభు పిల్లలుగా జీవించారు. మీకు అర్థమైందా? కాబట్టి మంత్రతంత్రాలు ఉన్నాయి, మంత్ర విద్యలు లోకంలో ఉన్నాయి, చేతబడి శక్తులు అనేటువంటివి ఉన్నాయి, వశీకరణ విద్యలు అనేటువంటివి ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అయితే క్రైస్తవునికి హాని చేయలేవు. ఇది మీరు బండ గుర్తుగా మీ హృదయంలో పెట్టుకోండి. ఓకేనా? ఇంకొకటి 2 విషయాలు చూసి మనం ఈ అంశాన్ని క్లోజ్ చేద్దాం. ఓకేనా? ఇంకా మనం 1-2 విషయాలు ఏం చూడాలండి? అయితే మరి ఇక్కడ మీకు ముఖ్యంగా కొన్ని గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మోషే దేవుని శక్తి వలన చేశాడు. మోషే కాలంలో అక్కడ ఉన్నటువంటి విద్వాంసులు అనండి, లేకపోతే మంత్రజ్ఞులు అనండి, వారు దయ్యముల శక్తి చేత, ఐగుప్తి దేవతల శక్తి చేత వారు చేశారు.
జీవము కలిగిన దేవుని పేరిట మోషే ఆహారంలో కార్యం చేశారు. మీకు అర్థమైందా? సో అయితే దేవుని పేరిట వీరు చేశారు. వారు తమ దేవతల పేరిటనండి, లేకపోతే దయ్యాల ప్రభావంతోనండి వారు చేశారు. కనుక లోకంలో ఉన్నాయి. అయితే ఇశ్రాయేలులో మంత్రం లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు. అంటే అవి పనిచేయవు, వాటిని మీరు ఆశ్రయించొద్దు అని అర్థం. అనుసరించొద్దు, ఆచరించొద్దు. ఇది ప్రభు కండిషన్ పెట్టాడు. మీరు కీర్తన గ్రంథం చూడండి, దానియేలు గ్రంథం చూడండి, లేవి కాండం చూడండి, నిర్గమాకాండం చూడండి, పత్రికల్లో చూడండి. ఏమండి, ఇంకా మనం నహూము గ్రంథంలో చూసాము, సంఖ్యాకాండంలో చూసాము, ఇర్మియా గ్రంథంలో కూడా ఈ విషయాలు ప్రస్తావనలో ఉన్నాయి, ప్రకటన గ్రంథంలో ప్రస్తావనలో ఉన్నాయి, అపోస్తుల కార్యంలో ప్రస్తావనలో ఉన్నాయి. ఈ విషయాలన్నీ కూడా ఉన్నాయి. టోటల్గా వీళ్ళని విజర్డ్ అంటారు, విచ్ క్రాఫ్ట్ అంటారు, సోర్సర్స్ అంటారు, మెజిషియన్స్ అంటారు, ఆస్ట్రాలజర్స్ అంటారు. ఇట్లా నానా విధములైన పేర్లతో పిలువబడ్డారు. లోకములో ఉన్నమాట వాస్తవమే. అయితే ఒక ఆయన ఏం ప్రశ్న వేశాడంటే, అలా ఏమండి అట్లా అనుకుంటే మరి ఇక మన దగ్గర ఉన్నటువంటి మంత్రశక్తులను ప్రయోగించి శత్రువుల మీద మనం యుద్ధం చేయొచ్చు కదా, మన సైనికులు ప్రాణం పెట్టడం ఎందుకు, లేకపోతే ఇంకొక కార్యం చేయొచ్చు కదా, లేకపోతే ఇంకొక అద్భుత కార్యం చేయొచ్చు కదా, ఇట్లా మాంత్రికులు మనం ఉపయోగించుకోవచ్చు కదా అన్నట్లుగా ప్రశ్న వేశారు. దానికి నేను జవాబు ఏం చెప్తున్నానంటే, లేదండి, వీటికి ఒక లిమిట్ ఉంది. గుర్తుంచుకోండి, నేను ముందే చెప్పాను, ఈ యొక్క దురాత్మల ప్రభావము చేత మనం ఎంత మట్టుకు చేయాలో, ఏ పరిధిలో చేయాలో వాటికి ఒక పరిధి ఉంటుంది, వాటికి ఒక విధానం ఉంటుంది. దేవునికైతే దేవుడు ఆయన అంతటా వ్యాపించున్నాడు, సర్వంతర్యామి, సర్వవ్యాప్తి. దేవుని శక్తి ప్రభావాలు ప్రపంచమంతా ఆవరించి ఉంటాయి. ఇప్పుడు అలాగే దయ్యాల శక్తి కూడా ప్రపంచమంతా ఉంటుంది. కానీ అయితే ఈ చేతబడులు, చిల్లంగితనము చేసి, ప్రయోగాలు చేసి ఎవరినో నష్టం చేసే వారికి ఒక పరిమితి శక్తులే ఉంటాయి వీళ్ళకి. అది అందువలన కొన్ని కార్యాలు చేయలేరు, కొన్ని కార్యాలు చేయగలరు. మనుషుల్ని బాధించడము, శత్రువులను బాధించడము, లేదా కొంతమందిని వశపరుచుకోవడము, లోపరుచుకోవటము, బలులు ఇవ్వడము, నరహత్యలు చేయడము, చేతబడి చేయడము, సమాధుల్లోకి వెళ్ళడము మనం చూస్తున్నాం కదండి. కొన్ని సందర్భాలు అఘోరాలని పిలుస్తారు. మరి వారు ఘోరంగా ఏదో మాంసం పీక్కు తింటారని, చచ్చిపోయిన కుళ్ళిన మాంసం తింటారని, సమాధుల్లోనే నివసిస్తారని, ఇట్లా భయంకరమైనటువంటి విషయాలు మనం చూస్తూ ఉంటాం. చూసారా? కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. అయితే వీటికి పరిమితి శక్తే ఉంటుంది. దేవుని శక్తి అపారమైంది. దేవుని అనుమతి లేకుండా అవేవి చేయలేవు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇది ఒక విషయం. అయితే వీటిలోనండి ఈ మంత్రశక్తులలో కూడా ఒరిజినల్గా చేసి క్రియలు చేసేవారు కొంతమంది ఉన్నారు. వారు కొంతమంది రక్షించబడ్డారు, మారమనస్సు పొందారు. కొంతమంది ఇంకా కొనసాగుతున్నారు లోకంలో, ఇప్పటికీ ఉన్నారు. గుర్తుంచుకోండి, అంటిల్ నౌ. మీకు అర్థమైందా? అయితే మరి ఏమంటే కొంతమంది అది చేస్తాం డబ్బులు దోచుకున్నారు, అవి దోచుకున్నారు. మీరు వార్తా కథనాలు మీరు చూడొచ్చండి. కావాలంటే మీకు ఒక స్క్రీన్ షాట్ పెడతాను, మీకు ఒక స్క్రీన్ షాట్ చూపిస్తాను. దాంట్లో మీరు చూస్తే ప్రజెంట్ కూడా జరుగుతున్నాయి. ప్రజెంట్లో కూడా నిన్న మొన్న కూడా ఒక సినీ ఫీల్డ్కి సంబంధించిన ఒక నటి, నేను ఇదిగో చేతబడి చేయించాను ఒక ఆయన చేత, అయితే ఒక హీరోయిన్ మీద చేయించానంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇదిగో అక్కడ నిమ్మకాయలు పెట్టారని చేతబడి చేశారు, ఇదిగో మన కొన్ని కుటుంబాల 8 కుటుంబాలు ఉన్నాయి, వారిని వెలేశారు, వాళ్ళు కూడా చేతబడి చేస్తున్నారని నమ్ముతుంది సమాజం. ఇట్లాగా నేటి వార్తల్లోనే ఈ చేతబడి శక్తులు ఉన్నాయంటూ, మంత్రశక్తులు ఉన్నాయంటూ ప్రజలు బెంబేలెత్తిపోతూ వాటిని ఇంకా ఉనికిలో ఉన్నాయి. దాన్ని మీకు కావాలంటే మీకు స్క్రీన్ షాట్ చూపిస్తాను, తర్వాత చూడండి. కనుక ఇవి మీరు గుర్తుంచుకోవాలి. ఒరిజినల్గా నమ్మకంగా డబ్బు తీసుకుని నిజంగా చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఆ పేరు మీద మోసం చేస్తూ డబ్బులు గుంజుకునే పనిలో వాళ్ళ దగ్గర తంత్రశక్తులను మోసపూరితంగా, ఇదిగో మా దగ్గర ఉన్నాయి రండి, ఆ నిధి నిక్షేపాలు మీ పలానా చోటని రండి, అవి మనం తెచ్చుకోవచ్చు రండి, లేదా మాకు ఒక ₹1,00,000 కట్టండి, మేము ఇదిగో మీకు లాభం వచ్చేటట్లు మేము చేస్తాము, లేకపోతే మీరు కోరుకున్న వ్యక్తుల్ని మేము ఇట్లా మీకు వశీకరణ చేస్తాము అంటూ డబ్బులు తీసుకుని మోసం చేసేవాళ్ళు ఉన్నారు. మీకు అర్థమైందా? మోసగాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం, ఒరిజినల్ క్యాండిడేట్స్ చాలా తక్కువగా ఉన్నారు. ఇది ఒక వెర్షన్. మీకు అర్థమైందండి? సో కనుక టోటల్గా ఈ జన విజ్ఞాన వేదిక ఇవేవి నమ్మరు, వాస్తవంగా బైబిల్ కూడా వారు నమ్మరు. కాబట్టి వాళ్ళ స్టేట్మెంట్స్ మనకు అవసరం లేదు. సైన్స్ ఉంది, సైన్స్ కూడా కొన్ని విషయాలు బైబిల్తో క్యాలిక్యులేట్ చేయడానికి ఒప్పుకుంటుంది, కానీ కొన్ని విషయాలు ఖచ్చితంగా క్రాస్ చేస్తుంది. సైన్స్ ఒప్పుకోదు బైబిల్ని చాలా విషయాల్లో. కాబట్టి సైన్స్ని కూడా మనం పక్కన పెట్టేసేయాలి. ఓకే, మీకు అర్థమైందా?
బైబిల్ అనేటువంటి దాన్ని మనం నమ్మాలి. బైబిల్ గ్రంథంలో బైబిల్ చెప్పినటువంటి మాటలు ఏంటంటే, పరిశుద్ధ గ్రంథం మనకు చెప్పిన మాటలు ఏంటంటే, మంత్రతంత్రాలు ఉన్నాయి, చిల్లంగితనం అనేటువంటిది ఉంది, విద్వాంసులు అనేవారు ఉన్నారు, శకునములు చెప్పేవారు ఉన్నారు, చూసారా, గారడి విద్యలు చేసేవారు ఉన్నారు, తాంత్రికులు ఉన్నారు, మాంత్రికులు ఉన్నారు, ఇవన్నీ కూడా ఉన్నాయని బైబిల్ చెప్తుంది. అయితే ఇవన్నీ పరలోకం ఇవ్వవు. యేసు ప్రభు వారు మాత్రమే, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుడు మాత్రమే మనకి పరలోక రాజ్యాన్ని ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు, రక్షిస్తాడు, మారు మనసుని ఇస్తాడు. మిగిలినటువంటి దయ్యాలు ఏం చేస్తాయండి? ఏదో తాత్కాలికంగా వాళ్ళ కోరికలు తీర్చవచ్చు, చూసారా, ఏదో తాత్కాలికంగా వారికి ఏదో మేలు కలగ చేయొచ్చు, అంతే. కానీ యేసు ప్రభు వారు లేక బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడైతే ఆయన సృష్టికర్త, నిజ దేవుడు, లోకరక్షకుడు ఆయనే, మానవాళి కొరకు బలి అయినటువంటి దేవుడు ఆయనే. కనుక యేసుక్రీస్తునందు మన విశ్వాసం ఉంచి తీరాలి కదా. మీకు కాబట్టి ఇంకా మీకు కొన్ని ఎవిడెన్సెస్ ఇచ్చానండి, గుర్తుపెట్టుకోండి. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ పత్రికల్లో కానీ మీకు అక్కడక్కడ కొన్ని ఎవిడెన్స్ ఇచ్చాను, ఇంకా ఉన్నాయి కావాలంటే. కనుక ఇది ఇందులో సత్యం ఇదండి. కనుక మంత్రాలు ఉన్నాయి, తంత్రాలు ఉన్నాయి, చేతబడి శక్తులు అనేటువంటివి ఉన్నాయి, దయ్యాలు ఉన్నాయి, దురాత్మలు వేరు మళ్ళీ, చూసారా. కనుక ఇవన్నీ ఉన్నాయి. అయితే క్రైస్తవులకు హాని చేయలేవు. ఒకవేళ దేవుడు అనుమతిస్తే శోధిస్తాయి, బాధిస్తాయి తాత్కాలికంగా. అదే నమ్మకమైన దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు అవి వెళ్ళిపోతాయి. అయితే లోకంలో జీవించే వారికి నష్టం కలిగించవచ్చు, మరణం కూడా తేవచ్చు, బాధను కలిగించవచ్చు, విపరీతమైన ఇబ్బందులు తేవచ్చు, కుటుంబం అంతా లాస్ అయిపోవచ్చు, వంశం అంతా నాశనం అయిపోవచ్చు. ఇలాంటి భయంకరమైన పనులు చేస్తాయి. అప్పుడు మనం ఎక్కడికి రావాలి? నిత్యాశ్రయ దుర్గమైనటువంటి జీవము కలిగినటువంటి బైబిల్ దగ్గరికి రావాలి, యేసయ్య దగ్గరికి రావాలి. యేసునామం ఉచ్చరిస్తే దయ్యాలు పారిపోతాయి, చీకటి శక్తులు వెళ్ళిపోతాయి. యేసునామం శక్తి కలిగింది, గుర్తుంచుకోండి. ఈ మాటలు మరి మీ హృదయాలలో 30దంతులుగా 60దంతులుగా 100దంతులుగా దేవుడు ఫలింపు చేయనుగాక. ఆమెన్. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు. బై ద వే, ఈ విషయంలో మీకు ఏదైనా ఇంకా సందేహంగా ఉంటే మీరు చక్కగా కామెంట్ రాయండి, ఓకే అండి. లేదా కాల్ చేసి మీరు నాతో మాట్లాడవచ్చు, మీ సందేహాలు తీర్చుకోవచ్చు. ఒక్కొక్క సందర్భంలో నేను బిజీగా ఉన్నప్పుడు కాల్ మరొకరు కనెక్ట్ అవుతుంది, వారితో మాట్లాడండి. వీలైన వరకు వారు మీకు సమాధానం చెప్తారు. అత్యవసరం అనుకుంటే వారే నన్ను మీతో కనెక్ట్ చేస్తారు, గుర్తుంచుకోండి, ఓకేనా. వన్స్ అగైన్ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ని టచ్ చేయండి, లైక్ చేయటం మర్చిపోవద్దు. మరి ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన క్రీస్తు విజయం ఛానల్ని ఇతరులకు కూడా షేర్ చేయండి.